మాసన్పల్లి ఐలమ్మ గారికి జోహార్లు. శ్రీకాంత్ వారి కుటుంబ సభ్యులకు, బంధువులకు అందరికి కూడా నా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తూ ఈ మీటింగ్లో పాలు పంచుకున్నటువంటి కళాకారులు, ఉద్యమకారులు, ఉద్యమ మిత్రులు అందరినీ చూస్తుంటే చాలా గర్వంగా ఉన్నది. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ, ఒకరి యొక్క బాధల్ని పంచుకుంటూ అండగా నిలబడటం అనేది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా అవసరం. నాకు అది చూసిన తర్వాత నాకేదో ఒక గొప్ప సంబంధాలు కలిగిన మనుషులను కలిసినట్టు అనిపిస్తూ ఉంది. కళాకారులందరూ కూడా పాడుతున్నటువంటి పాటలు, ముఖ్యంగా అమ్మకు సంబంధించినటువంటి పాటలు, అమ్మ విలువను, అమ్మ త్యాగాన్ని గుర్తు చేసుకున్నటువంటి పాటలన్నీ విన్న తర్వాత ఇంకా మాట్లాడాలని లేదు. అమ్మకు మనం ఎప్పుడు అమ్మ చేసినటువంటి శిల్పులము, అమ్మ రూపొందించినటువంటి బొమ్మలం మనమంతా, అమ్మ నేర్పిన పాఠాలు నేర్చుకున్న వాళ్ళము. అమ్మ త్యాగం ద్వారానే మనం ఇవాళ సమాజంలో ఇంత నిలబడుతున్నాం. అలాంటి ఆ అమ్మ గురించి నరసింహ, రమేష్ చెప్తా ఉంటే అనిపిస్తుంది ఆ కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలు. నరసింహ ఈ ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు ఆ కుటుంబంతో ఉన్న బంధాన్ని పంచుకుని ఒక అద్భుతమైన పాట రాయటం అంటే, పాట కేవలం పాటనే కాదు, అదొక సామాజిక నేపథ్యాన్ని, ఆ కుటుంబ స్థితిగతుల్ని ఆయన గమనించినటువంటి పరిస్థితులన్నిటి రూపంలో పాట రాయటం కూడా చాలా అభినందనీయం. ఈ సందర్భంగా మరోసారి మాసన్పల్లి ఐలమ్మ గారికి జోహార్లు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్. జనరల్గా మన గ్రామీణ ప్రాంతాలలో దశదిన కర్మ చేస్తే అందరూ ప్లేట్లు, గ్లాసులు, గిన్నెలు, చెంబులు ఏవో ఒకటి ఇస్తారు. కానీ చదువుకున్న విద్యార్థులుగా, చదువుకున్న మేధావులుగా, సమాజాన్ని చదువుతూ సమాజాన్ని చైతన్యం చేస్తున్న వాళ్ళంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నేర్పినటువంటి జ్ఞానాన్ని, చైతన్యాన్ని